तत्सवितुर्वरेण्यं सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम तत्सत्। బ్రహ్మసూత్ర శంకర భాష్యం ఇది పరాధికరణము 3వ అధ్యాయము 2వ పాదము 36వ సూత్రము 35 36వ సూత్రాలు 35 ఉపపత్తేశ్చ అదే కదా, అదే ఉంది చూడు. ఉపపత్తేశ్చ ఉపపత్తేశ్చ. కాబట్టి ఇక్కడ ఉపపత్తేశ్చ అన్నప్పుడు ఉపపత్తి అంటే యుక్తి వలన కూడా ఇది కుదురుతున్నది, యుక్తి చేత కూడా అని. ఉపపత్తి అంటే యుక్తి అన్నమాట. దీనికి మనం భాష్యం చెప్పుకోవాలి. ఉపపద్యతే చ అత్ర ఈదృశః ఏవ సంబంధః. ఉపపద్యతే చ అత్ర ఈదృశ ఏవ సంబంధః. న అన్య అదృశః. స్వం అపీతో భవతి. యథా స్వం అపీతో భవతి ఇతి. యథా ఉందా? అలా స్వమపీతో భవతి ఇతి. స్వరూప సంబంధం ఏనం ఆమనంతి. స్వరూప సంబంధం ఏన మామనంతి. స్వరూపస్య చ అనపాయత్వాత్ నగరన్యాయేన సంబంధో ఘటతే. నగరన్యాయేన సంబంధో ఘటతే. నగర న్యాయేన సంబంధో ఘటతే. ఉపాధికృత స్వరూపతిరోభావాత్. ఉపాధికృత స్వరూపతిరోభావాత్ స్వమపీతో భవతి ఇత్యుపపద్యతే. తదా భేదోపి న అన్య అదృశః సంభవతి. బహుతర శృతి ప్రసిద్ధైక ఈశ్వరత్వ విరోధాత్. బహుతర శృతి ప్రసిద్ధై ఏకేశ్వరత్వ విరోధాత్. తథా చ శృతి ఏకస్య అపి ఆకాశస్య స్థానం కృతం. శృతి ఏకస్యాపి ఆకాశస్య స్థానకృతం భేదం ఉపపాదయతి. భేద వ్యపదేశం ఉపపాదయతి. భేదం ఉపపాదయతి ఉంటుంది, కొన్ని భేద వ్యపదేశ ఉపపాదయతి. భేద వ్యపదేశం ఉపపాదయతి. యోయం బహిర్దాప
పురుషాత్ ఆకాశః యోయం బహిర్ధా పురుషాత్ ఆకాశః యోయం బహిర్ధా పురుషాత్ ఆకాశః యోయం బహిర్ధా పురుషాత్ ఆకాశః యోయం అంతః పురుష ఆకాశః యోయం అంతః పురుష ఆకాశః యోయం అంతరహృదయ ఆకాశః యోయం అంతర్హృదయ ఆకాశః ఇతి చ ఇతి అనొచ్చు, ఇతి చ కూడా అనొచ్చు. ఇతి యోయం అంతర్హృదయ ఆకాశః ఉపపద్యతే చ అత్ర ఈదృశః ఏవ సంబంధః అని ఇక్కడ మనకు ఉపపత్తి అంటే యుక్తుల వలన, అనుభవాంగ యుక్తులు, శ్రౌత యుక్తులు, ఇట్లాంటి యుక్తుల వలన కూడా ఇది సంభవమే కదా అని చెప్తున్నారు. ఏమిటయ్యా అంటే ఉపపద్యతే చ అత్ర ఈదృశః ఏవ సంబంధో నా అన్యాదృశః అని ఇచ్చట ఇలాంటి సంబంధమే మనకి సంభవముగుచున్నది, కుదురుతున్నది. ఏమిటిది? మరో విధంగా కాదు, మరో రకం కాదు అని. నా అన్యాదృశ మరో విధంగా కాదు. ఎందుకని సమ్మపితో భవతి, తనలో తాను ఏకమై ఉన్నాడు. ప్రాజ్ఞాత్మన అందుకని తనలో తాను ఏకమై ఉన్నాడు. సమ్మపితో భవతి అని ఈ ప్రకారంగా అది స్వరూప సంబంధమేనని చెప్తున్నారు. స్వస్వరూప విషయమే ఇది, స్వస్వరూప విషయమే. రెండవది లేదచ్చట, తనలో తానుండుట అనేది. స్వరూపం శాశ్వతం, స్వరూపం శాశ్వతమైనది అనమాట, ఎల్లప్పుడూ ఉండేది. ఎందుకంటే ఇక్కడ స్వరూప సంబంధం ఏవ ఆమనంతి అని చెప్తున్నారు. ఆమనంతి అంటే చెప్తున్నారు. స్వరూపశ అనపాయత్వాతో స్వరూపం అనేది ఆగమాపాయ రూపము, తొలగిపోయేది, నశించేది కాదు. ఎందుకంటే నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. అనపాయత్వాతం అంతేకాదు కదా, మళ్ళీ ఇంకో యుక్తిని కూడా చూపిస్తున్నారు. కాబట్టి అందుచేత ఇక్కడ ఏమిటి అంటే నర న్యాయేన సంబంధం ఘటతేన అని. అందుకని ఇక్కడ నరుడు నగరము న్యాయంతో. నరుడు ఉన్నాడంటే నగరం ఉంది, నగరం ఉన్నదంటే నరులు ఉన్నారు అనే న్యాయంతో. ఇక్కడ నరుడు ఉన్నాడంటే నగరం లేకుండా ఉండడు, నగరం అనేది ఉన్నదంటే నరుల కోసమే ఉంటుంది అనే న్యాయంతో వేరే వస్తువులో రెండు పరస్పరం కలవడము అనేటువంటిది ఇక్కడ చెప్పలేదు. ఇక్కడ చెప్పలే, రెండోది కాదు. అందువల్ల నరుడు నగరము అనేటువంటిది సంబంధము కాదు ఇక్కడ చెప్పేది. స్వరూపమే, తనకంటే అన్యమైనటువంటిది లేనే లేదు. ఏకత్వము, అనన్యత్వము, స్వస్వరూపత్వము ఆ రకంగా అర్థం చేసుకోవాలి. సజాతి విజాతి సగత భేదములు లేవని కూడా తెలుసుకోవాలి. అందువల్ల సంబంధం అనేది నరుడు నగరము ఎట్లా కాదు అంట. ఎలాగైతే మనము నిప్పు పొగ అనేటువంటి విషయం అక్కడ ఇలా సంబంధం. ఎందుకని అవన్నీ కూడా ఉపాధికృత స్వరూప తిరోభావాతో, ఉపాధి వల్ల కలిగినటువంటి ఆ వస్తు భేదములు, విషయ భేదములు ఏదైతే ఉందో అదంతా కూడా వస్తువు యొక్క స్వరూపం కంటే వేరు కాదని తెలుసు. వస్తువు కంటే వేరైన విషయం కాదు అనేది అక్కడ అర్థమైంది అనమాట. ఉపాధికృత స్వరూప తిరోభావాత్వం, ఉపాధి చేత కల్పింపబడినటువంటి భేద దృష్టి అంతా నశించింది, ఏకముగా ఉన్నది. అందుకని సుశుక్తి దృష్టాంతం ఇచ్చి చెప్పారు. సమ్మపీతో భవతి అని, తనలో తాను ఏకమై ఉండడమే, చేరి ఉండడమే, తనకంటే వేరుగా ఏమీ లేకుండా ఉండడమే అని అర్థం. తథా వేదోపి, అలాగే
నా అన్యాదృశ సంభవతి. అలాగే భేదం కూడా మరో రకంగా కుదరదు. భేదం అనే మాటకి అవకాశమే లేదు. ఎందుకంటే ఇక్కడ బహుతర శృతి ప్రసిద్ధ ఏకేశ్వరత్వ విరోధాతో అని చెప్పేసి. ఎందుకని కుదరదు అంటే అనేక శృతులలో మనకి కనిపిస్తున్నటువంటి ఏకేశ్వరత్వం అనేది కుదరకుండా పోతుంది. ఏకేశ్వరత్వం ప్రతి శృతి కూడా అద్వితీయమైనటువంటిది, తనకంటే అన్యమైనది లేకుండా ఉండడం అనేది. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఆత్మనః కించిత్ నాస్తి ఇది అనేటువంటిదే ఈ యొక్క అనేకత్వాన్ని నిషేధం చేసింది. ఇక అనేకత్వం నిషేధించింది కాబట్టి ఇక సంబంధాలకి అవకాశం లేదు. ఏకేశ్వరత్వాన్ని అద్వితీయత్వాన్ని మాత్రమే శృతులు ప్రతిపాదిస్తున్నాయి. ఇది అన్నమాట. ఉపపత్తులు, అనుభవాంగ యుక్తులు, శ్రౌత యుక్తులు, అట్లాగా సూక్ష్మ బుద్ధి యుక్తి, ఇవన్నీ చెప్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కనిపిస్తున్నాయి. అందుకని బహుతర శృతి ప్రసిద్ధ ఏకేశ్వరత్వ విరోధాతో అనేక శృతులు ఏకత్వాన్ని ప్రతిపాదిస్తుంటే నువ్వు సంబంధాన్ని కలిగిస్తావేంటి, సంబంధాన్ని చెప్తావేంటి? కుదరదు. తథాచ అంతేకాదు కదా, ఇంకా నువ్వు చూసుకో. యోయం బహిర్ద పురుషాదాకాశ యోయం అంతః పురుష ఆకాశ యోయం అంతర్హృదయ ఆకాశ ఇది. ఈ శృతులు కూడా ఇవే చెప్తుంది. బయట తనకంటే వేరుగా లేదు, లోపల తనకంటే వేరుగా లేదు, హృదయాంతర్గతంగా తానే ఉన్నది, బయట తానే ఉన్నది, బాహ్యాభ్యంతర అజస్వరూపమై ఉన్నది. అరే అద్వితీయమైన ఏకత్వాన్ని, అభేదత్వాన్ని, అనన్యత్వాన్ని, పరిపూర్ణత్వాన్ని చెప్తున్నది ఈ యొక్క సూత్రం. అందుకనే శృతి ఒకే ఆకాశానికి స్థానాలను బట్టి భేదం చెప్తుంది. అంటే గడపడాద ఉపాధులను బట్టి చెప్తుంది. పురుషుని కన్నా బయట ఆకాశం ఉందేది కూడా ఉపాధిని బట్టే చెప్పింది. పురుషుని యొక్క లోపలం అనేటువంటిది కూడా అంతఃకరణాన్ని బట్టి, ఉదరాన్ని బట్టి చెప్పింది. కాబట్టి హృదయాంతరమునందరి ఆకాశం అని కూడా చెప్పింది. అందువల్ల బహిర్ద ఆకాశ అని, హృదయస్థ ఆకాశం అనే ఈ ప్రకారంగా ఉపాధిని బట్టి చెప్పింది. ఘటాకాశం, మహాకాశం. నిజంగా చూడబోతే బాహ్యాభ్యంతరము అజమైనటువంటి శృతే దీన్ని స్పష్టం చేస్తుంది. భేదం లేదు. బాహ్యాభ్యంతరో అజహ. ఈ ప్రకారంగా యుక్తుల ద్వారా కూడా ప్రతిపాదించి చూసినట్లయితే ఇది కరెక్టేనయ్యా అని కూడా మనకి అర్థమవుతుంది. ఈ పరంగా చెప్పిన తర్వాత మరలా ఇంకొక సూత్రానికి వెళుతున్నాం. 36వ సూత్రం ఇది. తథా అన్య ప్రతిషేధాత్ కాబట్టి అంతేకాదు అన్యమైనటువంటి దాన్ని, అంతేకాదు అన్యమైనటువంటి దాన్ని కూడా నిషేధం చేయడం జరిగింది శృత్యా. శృతి ద్వారా అన్యమైన విషయాన్ని నిషేధించేసేసింది. తనకంటే అన్యమైన వస్తువు మరొకటి లేనే లేదు. అందుకనే శృతి భిన్నమైనటువంటి దాన్నంతా కూడా, నామరూప వస్తు వ్యవహారములంతా కూడా అవిద్యా కల్పితమైనటువంటి, మాయా కల్పితమైన వ్యవహారములన్నీ కూడా వాటిని నిషేధం చేస్తూ బ్రహ్మం తప్ప రెండవది లేనే లేదు అని చెప్పేసి, సర్వకాల సర్వావస్థలందు ఆత్మ తప్ప, బ్రహ్మం తప్ప మరొక్కటి లేనే లేదు అని చెప్పేసి, ఈ ప్రకారంగా ఈ సూత్రము అన్యత్వాన్ని నిషేధం చేసింది శృతి ఉపనిషత్తులో అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏవం సేత్వాది వ్యపదేశాన పరపక్ష హేతోన్మధ్య సంప్రతి స్వపక్షం హేతు
హేతు అంతరేణ ఉపసంహరతి. మధ్య సంప్రతి స్వపక్షం హేత్వంతరేణ ఉపసంహరతి. కాబట్టి ఏవం సేత్వాది వ్యపదేశాత్ పరపక్ష హేతూన్ మన్మధ్య సంప్రతి స్వపక్షం హేత్వంతరేణ ఉపసంహరతి అని చెప్తూ, అంతేకాదు పరపక్షాన్ని వారు చెప్పినటువంటి సేతువు అనేటువంటి మొదలు దృష్టాంతములను కారణాలు చూపించి తర్కాన్ని చూపించి ఖండించి తన పక్షాన్ని మరో హేతువుతో సమర్థించి ఆ విషయాన్ని ఇంతవరకు ఉపసంహారం చేస్తున్నారు. అది ఉపసంహరతి అని చెప్పేసి భాష్యకారు. తత అన్య ప్రతిషేధాదపి న బ్రహ్మణః పరం వస్తు అంతరం అస్తి ఇతి గమ్యతే. అన్య ప్రతిషేధాదపి న బ్రహ్మణః పరం వస్త్వంతరం అస్తి ఇతి గమ్యతే. తత అన్య ప్రతిషేధాదపి న బ్రహ్మణః పరం. కాబట్టి అన్నిటినీ ఇతరమైన విషయాలని అన్యమైన విషయాలని నిషేధం చేసి బ్రహ్మం కంటే అన్యమైన వస్తువు లేనే లేదు, నా అస్తి ఇతి గమ్యతే అని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అందుకని బ్రహ్మం కంటే భిన్నమైనటువంటి వస్తువు ఏమి లేదయ్యా అనేటువంటి శృతివాక్యముల ద్వారా బ్రహ్మము తప్ప అద్వితీయమైనటువంటి పరమాత్మ తప్ప సచ్చిదానంద స్వరూపం తప్ప మరేది లేదనే చెప్పాలి అని క్లియర్ చేసినారు అన్నమాట. అంతేకాదు మరొక వివరణ కూడా చూడొచ్చు అని తథాహి సహ ఏవ అధస్తాత్ అహమేవ అధస్తాత్ అహమేవ అధస్తాత్ స ఏవ అధస్తాత్ అహమేవ అధస్తాత్ అహమేవ అధస్తాత్ ఆత్మైవేవ అధస్తాత్ ఆత్మా ఏవ అధస్తాత్ సర్వం తం పరాదాద్యః సర్వం తం పరాదాద్యః అన్యత్రాత్మనః సర్వం వేద సర్వం తం పరాదాద్యః అన్యత్రాత్మనః సర్వం వేద అన్యత్రాత్మనః సర్వం వేద బ్రహ్మైవేదకం సర్వం బ్రహ్మైవేదకం సర్వం ఆత్మైవేదకం సర్వం ఆత్మైవేదకం సర్వం న ఇహ నానాస్తి కించన యస్మాత్ పరం న అపరమస్తి కించిత్ పరం న అపరమస్తి కించిత్ యస్మాత్ పరం న అపరమస్తి కించిత్ పరం న అపరమస్తి కించిత్ తదేతద్ బ్రహ్మా పూర్వం అనపరం అనంతరం అబాహ్యం బ్రహ్మా పూర్వమనంతరం అబాహ్యం తదేతద్ బ్రహ్మా పూర్వం అనపరం అనంతరం అబాహ్యం బ్రహ్మా పూర్వమనపరం అనంతరం అబాహ్యం ఇది ఏవమాదీని వాక్యాని వాక్యాని స్వప్రకరణస్థాని స్వప్రకరణస్థాని అన్యాతత్వేన పరిణేతుం అశక్యాని అన్యాతత్వేన పరిణేతుం అశక్యాని బ్రహ్మ వ్యతిరిక్తం వస్త్వంతరం వారయంతి. వ్యతిరిక్తం వస్త్వంతరం వారయంతి. కాబట్టి ఈ ప్రకారంగా చెప్తూ సర్వాంతర శృతేశ్చ న పరమాత్మనః అన్యః అంతరాత్మా అస్తి ఇతి అవగమ్యతే. కాబట్టి ఈ రకంగా ఇవన్నీ చక్కగా చెప్తూ శృతి కొటేషన్లు ఇచ్చి అనన్యత్వాన్ని అద్వితీయత్వాన్ని అభేదత్వాన్ని అద్వైత స్వరూపాన్ని చెబుతున్నాయి శృతులన్నీ. చూడండి, భేదమే లేకుండా చేశారు, అంతరము భేదము లేకుండా చేసినారు, ఇలాంటి శృతులు కోకలుగా కనిపిస్తున్నది అని వాళ్ళు పరపక్షం వారు చెప్పిన హేతువులతో మొత్తాన్ని హేతువులను ఖండించి తన పక్షమును మరో హేతువుతో శృతి యుక్తి అనుభవములతో సమర్థించి ఉపసంహరిస్తున్నారు. బ్రహ్మం కంటే భిన్నముగా ఏమీ లేదు నాని చెప్పేటువంటి శృతివాక్యాలను బట్టి బ్రహ్మం తప్ప మరేది లేదని చెప్పాలి.
చూడండి. అంతేకాదు ఇంకను అతడే క్రింద దిక్కున ఉన్నాడు, అతడే పై దిక్కున ఉన్నాడు, అతడే అన్ని దిక్కులలో ఉన్నాడు, భాషాభ్యంతరములు అజుడై ఉన్నాడు అని చెప్పించు. నేనే క్రిందున్నాను, నేనే పక్కనున్నాను, నేనే దిక్కులు కలిగి ఉన్నాను అని చెప్పేసి బ్రహ్మైవేదం సర్వం అని. ఆత్మయే క్రింద దిక్కున ఉన్నది, ఆత్మ కంటే వేరుగా సర్వము ఉన్నదని వారిని ఆ సర్వం వేస్తుంది. సర్వము అనేటువంటిది ఆత్మ కంటే వేరుగా చూసినట్లయితే ఆ సర్వము నశిస్తుంది అనమాట. ఎందుకంటే ఆత్మ అవినాశి కనుక సర్వాన్ని ఎప్పుడైతే ఆత్మ కంటే భిన్నంగా అన్యంగా తెలుసుకున్నామో ఆ సర్వము ఎవడైతే అన్నాడో నాకు సర్వము వేరుగా ఉంది బ్రహ్మము కంటే అన్నాడో అప్పుడు ఆ సర్వంలోనే పడివాడు వినాశం. ఎందుకంటే వినాశిత్వాతో బ్రహ్మణ భిన్నం, బ్రహ్మకు భిన్నమైనది ఏమీ లేదు. ఒకవేళ నువ్వు బ్రహ్మము కంటే భిన్నమైనది ఒప్పుకున్నావంటే ఆ యొక్క భిన్నమైనటువంటి జడము, భిన్నమైనటువంటి వినాశ రూపము నిన్ను కూడా వినాశం చేసేస్తుంది. అందుకని ఆ మాట చెప్పేదానికి వీళ్ళు ఆత్మ కంటే భిన్నముగా ఎవడైతే ఈ సర్వాన్ని చూచుతున్నాడో వాడు ఆ సర్వము ద్వారా వేయబడుతున్నాడు, నశింపబడుతున్నాడు. ఆ సర్వము వీడిని నామరూపాలతో కూడుకున్న, అనిత్యంతో కూడుకున్న, వినాశంతో కూడుకున్నవి వీడిని కూడా తనలో కలుపుకొని నాశనం చేసేస్తుంది. ఎందుకంటే బ్రహ్మము లేక ఆత్మ అవినాశి. అవినాశిగా నువ్వు తెలుసుకోలేదు కాబట్టి, నామరూపాలుగా తెలుసుకున్నావు కాబట్టి, ఆ వాచారంభణం వికారం నామధేయం కాబట్టి వాటిలో కూడా నువ్వు పడి చచ్చిపోతావురా, నాశనమైపోతావు అని చెప్పేసి. ఎందుకనేది ఏం తెలుసుకోవాలి? ఇదంతా బ్రహ్మమే అని తెలియవలే, ఇదంతా ఆత్మే అని తెలియవలే, ఇదంతా ఆత్మైవా, ఇదంతా బ్రహ్మైవా అని తెలియాలి. కాబట్టి ఇక్కడ అనేకం ఏమీ లేదు, ఇక్కడ అనేకం అనేటువంటిది లేదు, ఆత్మ కంటే అన్యమైనది లేదు, దేనికన్నా పరము దేనికన్నా అపరము లేవో. ఈ ఆత్మ కంటే ఈ బ్రహ్మము కంటే పరము గాని అపరము గాని లేదు. అదే అసలైనటువంటి పరబ్రహ్మతత్వము. ఈ బ్రహ్మము పూర్వాపరములు లేనిదిగానున్నది. పూర్వము లేదు, పరము లేదు. కార్యమునకు కారణము, కారణానికి కార్యం అనే మాట లేకుండా, ఆద్యంతములు అనేటువంటి భేదము లేకుండా, మొదలు చివర అనే భేదము లేకుండా సర్వే సర్వత్ర సర్వవ్యాపకమయ్యే ఉన్నది ఈ బ్రహ్మము అని చెప్పుటకి వచ్చింది. అని చెబుతూ ఈ ప్రకారంగా తదేతద్ బ్రహ్మ పూర్వం మన పరం అనంతరం అబాహ్యం అని చెప్పి ఇలాంటి శృతివాక్యములు ఉన్నాయి. ఏకత్వాన్ని ప్రతిపాదన చేసేది, అద్వైతాన్ని ప్రతిపాదన చేసేది తమ తమ ప్రకరణాలలో ఉన్నాయి. అవి ఎక్కడి వరకు వేదాంత ప్రకరణలు ఉంటుందో, అద్వైత ప్రకరణం ఉంటుందో ఆ ప్రకరణాల్లో క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఇంకెక్కడైనా సృష్టి అది ఇది వ్యవహారం అన్నప్పుడు ఈ శృతి వాక్యాలు అక్కడ కనిపించవు. ఎక్కడ పరమార్థ నిర్ణయం చేయాలంటేనే ఈ శృతి వాక్యాలన్నీ మనకి తెలుస్తుంటాయి. వీటిని ఇతర అర్థాలలోనికి మార్చటం వీలు పడదు. ఇట్లాంటి ఏకత్వాన్ని ప్రతిపాదన చేసేది, ఆత్మస్వరూపాన్ని బ్రహ్మస్వరూపాన్ని అద్వైత స్వరూపాన్ని ప్రతిపాదించే వాక్యములో ఏ కర్మకాండకి కానీ, ఉపాసనాదులకు కానీ, నామరూపాలకు కానీ, కాలానికి కానీ, దేశానికి కానీ ఇది ఉపయోగానికి రాదు. కర్మసు అవినియోగ అని చెప్పేసి కర్మలకు ఇది వాడుకోకూడదు అని అర్థాల్లోకి, ఇతర అర్థాల్లోకి, నామరూప అర్థాల్లోకి, కర్మకాండ అర్థాల్లోకి మార్చకూడదు. ఇది కేవలం శృతి అద్వైత తత్వానికి తప్ప, బ్రహ్మతత్వానికి తప్ప ఇంకా జీవుడు దేవుడు సాధన సత్యము పుణ్యము పాపము ఇలాంటి వాటికి అభిషేకాదులకి, కర్మకాండాదులకి, యజ్ఞహోమాదులకి, వ్రతదానాదులకి ఈ యొక్క అద్వైత వాక్యములను వినియోగం చేయరాదు. అలా చేసినామనుకో ఆ శృతి నీకు సరైన అర్థాన్ని ఇవ్వకుండా నిన్ను అనర్థంలో ముంచిపోతుంది.
ఇవన్నీ కూడా ఈ శృతి వాక్యాలు ఏకత్వాన్ని ప్రతిపాదించే వాక్యాలు బ్రహ్మ భిన్నంగా మరో వస్తువుని అంగీకరించు. బ్రహ్మము కంటే వేరుగా మరొక వస్తువుని అంగీకరించవయ్యా. బ్రహ్మం ఒక్కటేనున్నది, బ్రహ్మం తప్ప రెండవది లేదు అని చెప్పి పరమాత్మయే సర్వాంతరుడన్న శృతి, ఈ పరమాత్మే సర్వభూతములు యందు సాక్షి స్వరూపముగా ఉన్నాడని శృతి పరమాత్మ కంటే భిన్నంగా మరొక అంతరాత్మ లేనే లేదు. అంతరాత్మ అనేటువంటిది, మనసు అనేటువంటిది పరమాత్మ గూడు. కాబట్టి ఆ పరమాత్మ గూడులో జీవుడు ప్రవేశించటం కుదరదు, అలా ప్రవేశించటమే కుదరదు. ఒకవేళ జీవుడు పరమాత్మ కంటే భిన్నముగా ఆ యొక్క గూటిలోకి, హృదయం అనే గూటిలోకి చేరితే ఆ హృదయంలో ఉండేటువంటిది అవిద్య కామ కర్మాదుల్ని అవే వాడిని చంపేస్తాయి. అప్పటికి కూడా పరమాత్మ సాక్షిగానే హృదయం ఎందు అసంగ రూపంగా ఉంటున్నాడు. నవద్వార పురేది నైవ పర్వకారయంగా ఉన్నాడు. అది తెలియవలసింది. ఇది ఈ ప్రకారంగా మనం 2 సూత్రాలు చెప్పుకున్నాము. ఈ 3వ సూత్రం చెప్పిన తర్వాత ఈ అధికరణం, పరాధికరణం అనేటువంటిది సమాప్తి అవుతున్నది. ఇప్పుడు మరొక శృతి ఏం చెబుతుంది దాన్ని చూద్దాం. 37వ శృతి, అది సూత్రం, 37వ సూత్రం. అనేన సర్వగతత్వం ఆయామ శబ్దాదిభ్యః అనేన సర్వగతత్వం ఆయామ శబ్దాదిభ్యః అనేన సర్వగతత్వం ఆయామ శబ్దాదిభ్యః అని ఇక్కడ ఈ సర్వగతత్వం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఇక్కడ దీంతో ఆత్మ సర్వగతం అని అర్థమైంది. సర్వగతం అని చెప్పేటువంటి శబ్దాదుల వల్ల కూడా ఇవన్నీ సర్వగతత్వాన్ని గురించి చెప్పేటువంటి శబ్దాలన్నీ ఉన్నాయి కదా. మరి సర్వగతత్వం అనే శబ్దాలు చెప్తే సర్వగతత్వం అయినటువంటి దానికి అర్థం కూడా ఉంటుంది కదా, బ్రహ్మం అని, ఆత్మని. కాబట్టి ఆత్మ సర్వగతము, బ్రహ్మ సర్వగతము. సర్వగతం గురించి చెప్పే ఏ శబ్దమైనా, ఏ మాట అయినా, ఏ ధ్వని అయినా సరే ఆత్మనే సూచిస్తుంది, పరమాత్మతత్వాన్ని చెప్తున్నది. సర్వగతం అంటే గడపడాది నామరూప వ్యవహారానికి చెందినది గానే కాదు. ఈ సర్వగతం అనేటువంటిది సర్వగతుడు ఆత్మైవో. సర్వగతుడు అంటేనే ఆత్మ, సర్వగతుడు అంటేనే బ్రహ్మము అని అర్థం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు దీని యొక్క భాష్యం చదువుకొని ఈ సూత్రాన్ని మనము సమాప్తి చేస్తాం. అనేన సేత్వాది వ్యపదేశ నిరాకరణేన ఈ ప్రకారంగా సేతు అనే మొదలైన దృష్టాంతాలని చెప్పినారు కదా, అవన్నీ నిరాకరణ చేశారు సేతువాదులు. అయ్యా సేతు అంటే అది కాదు, సేతు అంటే ఆధారము, ఆత్మ అని అర్థం. సేతు అంటే ఆత్మ, బ్రహ్మము, ఆధారము, సర్వాధారము, సర్వవ్యాపకము అని అర్థం. అంతేకాకుండా అన్య ప్రతిషేధ సమాశ్రయేణ సర్వగతత్వమపి ఆత్మనః సిద్ధం భవతి. కాబట్టి ఈ ప్రకారంగా అన్య ప్రతిషేధ సమాశ్రయేణ చ అన్నిటినీ కూడా నిషేధించటం వల్ల ఏవే ఉన్నాయో ఆత్మ భిన్నం, బ్రహ్మ భిన్నమైనటువంటివన్నీ నామరూప విద్యా కల్పితమైనటువంటి వ్యవహారములన్నీ అవన్నిటినీ కూడా ఆత్మ సర్వగతం అని తేలింది. వాటినంతా నిషేధం చేసేసి, లేదంటే ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వం, సర్వగతత్వం అనేది సిద్ధించదు. అందువల్ల సర్వగతత్వం అపి ఆత్మనః సిద్ధం భవతి అయిపోతుంది. అందువల్ల సిద్ధం కావాలంటే మాత్రం అన్నిటిని నిషేధం చేయాల్సింది.
అన్యతా హి తన్న నిసిద్ధ్యేత. అన్యదా తన్న సిద్ధ్యేత. తత్ అంటే ఆత్మ అనమాట, బ్రహ్మం అనమాట. అది సిద్ధించదు నిషేధించకపోతే. కాబట్టి అన్నిటినీ ఇతరములైనటువంటి భేద భిన్నములైనటువంటివి ఏదైతే అభేద భిన్నములైనటువంటివి అన్నీ కూడా నిషేధం చేయాలి ద్వైత విషయాలు. అందువల్ల జ్ఞాతే ద్వైతం న విద్యతే అయిపోయింది. సేత్వాది వ్యపదేశేషు హి ముఖ్యేషు అంగీక్రియమాణేషు పరిచ్ఛేదః ఆత్మనః ప్రసజ్యేత. సేత్వాదీనాం ఏవ ఆత్మకత్వాత్ తథా అన్య ప్రతిషేధః అపి అసతి. వస్తువంతర వ్యావర్తః ఇతి. వస్తువంతరాధ్యావర్తత ఇతి పరిచ్ఛేదః ఏవాత్మనః ప్రసజ్యేత. సర్వగతత్వం చ అస్యాం ఆయామ శబ్దాదిభ్యః అవగమ్యతే. అవగమ్యతే అనొచ్చు, విజ్ఞాయతే కూడా అనొచ్చు. విజ్ఞాయతే, అవగమ్యతే. ఆయామ శబ్దః వ్యాప్తివచనః శబ్దః యావాన్వా అయం ఆకాశః తావాన్ ఏషో అంతర్హృదయః ఆకాశః. ఆకాశవత్ సర్వగతస్య నిత్యః ధ్యాయాదిందవః ధ్యాయానాకాశాత్ నిత్యః సర్వగతః స్థాణుః అచలః అయం సనాతనః ఇతి ఏవమాదయో హి. శృతి స్మృతి న్యాయః సర్వగతత్వం ఆత్మనః అవబోధయంతి. ఈ ప్రకారంగా అనేన సేత్వాది అని వచ్చింది. అనేన సేత్వాది వ్యపదేశ నిరాకరణేన అని ఈ విధంగా దానంతా నిషేధం చేసి ఇతర విషయములన్నీ నిషేధించటం వల్ల ఆత్మ సర్వగతమనే తేలిందనమాట. లేదంటే ఆ విధంగా వాటిని నిషేధించలేదనుకో అద్వైత భావాలన్నా ఉండిపోవటం. కాబట్టి పరిచ్ఛిన్నాది భావాలు ఒకదానికి లిమిటేషన్స్ అన్ని ఉంటాయి. కాబట్టి అది అద్వైత తత్వము ఏకత్వ తత్వము సిద్ధించదు. ఎందుకంటే సేతువు మొదలుగునవి పరిచ్ఛిన్నము కదా. సేతువు అనేటువంటి మాట ఏమిటంటే సంబంధాన్ని తెలియజేసినట్టుగా అనిపిస్తుంది. అందుకని ఆ సేతువు మాటలో దానికి ఉండేటువంటి సంబంధాలన్నీ తొలగించేసి సర్వాధారము సర్వవ్యాపకం అనే మాట చెప్పారు. లేకపోతే అలాగే ఇతర వస్తువులు లేవని నిషేధించకపోతే ఇంకా రెండవ వస్తువే లేదు తనకంటే అన్యమైనది సాధన సాధ్యవర్జితం అని చెప్పకపోతే సిద్ధవతో అని చెప్పకపోతే ఒక వస్తువు మరొక వస్తువు కన్నా భిన్నం కనుక ఆత్మకు పరిమితత్వం వస్తుంది. నేను వేరు నువ్వేరు, పరమాత్మ వేరు జీవాత్మ వేరు, ఈ మాటలన్నీ కూడా చివరికి పరమాత్మకే ఇక్కడ తక్కువ చేసి చూపించడం, పరమాత్మ తక్కువ చేసేసినట్టు. నన్ను వేరుగా చేస్తే పరమాత్మ కంటే పరమాత్మ తక్కువ అయిపోతాడు. అది బాగా తెలుసుకోవాల్సింది. ఎప్పుడైనా సరే ముళ్ళు మీద ఆకు పడినా సరే, ముళ్ళు పోయి ఆకు మీద పడినా సరే ఆకే బొక్క. కాబట్టి ఈ విధంగా పరమాత్మ కంటే నేను వేరైతే పరమాత్మ చిన్నవాడైపోతాడు, పరమాత్మకి నేను వేరైతే పరమాత్మకే చేయటం వస్తుంది. నాకేం పోయే పరమాత్మ పోతాడు ముందు. అందువల్ల పరమాత్మ ఎలాంటి వాడయ్యా అంటే రెండవ దాన్ని యాక్సెప్టబుల్ గా లేడు. ఆయన రెండవ దాన్ని అంగీకరించడు. రెండవ దాన్ని అంగీకరించినప్పుడు
రెండవది తనకన్నా అన్యంగా మరొకటి ఉన్నది అన్నప్పుడు మాయ గాని సైతాన్ గాని ఇంకేదైనా దెయ్యమో భూతమో పిశాచమో ఏదో ఒకటి ఇట్లా రెండవ దాన్ని అంగీకరిస్తే పరమాత్మకి పరిమితత్వం వచ్చేస్తుంది. అందుకని పరమాత్మ కంటే అన్యమైనది రెండవది లేనే లేదు అని అన్యత్వాన్ని కొట్టిపారేసింది, నిషేధించి పారేసింది. ఒక వస్తువు మరో వస్తువు కన్నా భిన్నము అని చెప్పినారు. ఆత్మకు పరిమితత్వం వచ్చేసింది. ఆత్మను పొగడంగానే ఆత్మను తిచ్చినట్టు అయిపోతుంది. అందువల్ల ఆయామము అంటే దీర్ఘం పొడవు అని అర్థం. ఆయామ ఎందుకు పేరు వాడింటారు అంటే ఒరే వ్యాయామం చేయనంటారు. వ్యాయామము అన్నావు అనుకోండి, చూసారా వాయువులో ఈ మన కాళ్ళు చేతులు అన్ని తిప్పడం వాయు విన్యాసమే వ్యాయామం. ఇక్కడ ఆయామం అనేటువంటి పొడవుగా ఆయామం. అందుకనే ఈ వ్యాయామము లాగానే ఆయామము పొడవుగా చూపించుట అనేది ఉంది కదా. ఈ ప్రకారం ఆయామమును చెప్పేటువంటి అది పొడవైనటువంటిది అని చెప్పే శృతి వచనాలకు సర్వగతత్వం చెప్పబడింది. పొడవైన దానికి సర్వగతత్వం ఉంటుంది. ఎప్పుడు చెప్పారు పొడవైనది అంటే ఆపాద తలమస్తక పర్యంతం వ్యాపకం, బ్రహ్మలోకం మొదలుకొని పిపీలక పర్యంతం వ్యాపకం. ఈ విధంగా ఈ ప్రకారంగా సర్వాన్ని వ్యాపించి ఉండేటువంటి దాన్ని ఆయామం. అందువల్ల బ్రహ్మం మొదలుకొని పిపీలక పర్యంతం ఉండేటువంటి ఆయామము, సర్వభూతములంతా వ్యాపించుకోండి ఆయామం, మహామత్స్య న్యాయం వలె మూడు అవస్థలని వ్యాపించిన ఆ యొక్క స్వరూపము, దీన్నే ఆయామము అంటారు. కాబట్టి ఇలాంటి శృతి వచనాలు ఉన్నాయి. సర్వగతత్వాల గురించి చెబుతున్నది కాబట్టి మరి వాటికి దారిటు అలా చెబుతుంటే ఆయాం శబ్దము వ్యాప్తవాచకంగా ఉన్నది కాబట్టి ఈ శబ్దము ఆయాం శబ్దం చాలా మంచిది, పొడవైనది, దీర్ఘమైనది, అనంతమైనది, అద్వితీయమైనది. ఇలా చెప్తూ ఆకాశం ఎలాగో హృదయాంతరాకాశమో అట్టిదే. ఆకాశం ఎలాగైతే అన్నిటినీ తనలో ఉందో హృదయాంతరాకాశం కూడా అన్నిటినీ కూడా ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక జగత్తునంతా కూడా ఆకాశం మొదలు అన్నం వరకు కూడా ఈ హృదయాకాశంలో అది వ్యాప్తమైంది. దానిలో ఆకాశం ఎలాగ వ్యాపకంగా ఉందో హృదయాంతర్గతమైనటువంటి ఆకాశం కూడా వ్యాపకంగానే ఉంది. ఎందుకంటే ఆ ఆకాశంలోనే హృదయస్థమైనటువంటి ఆకాశంలోనే పరబ్రహ్మము ప్రకాశిస్తున్నాడు. యో వేద నిహితం గృహాయాం పరమే హ్యోమన్ సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పి ఆకాశం వలె సర్వగతముగానున్నాడు, అనిత్యముగానున్నాడు. దిలోకం కన్నా అది పెద్దది అంతరిక్ష లోకం, దానిపైన ఉండే దిలోకము. ఆ దిలోకాలను కూడా వ్యాపించుకో ఉన్నాడు కాబట్టి హిరణ్య గర్భస్యాపి పరబ్రహ్మ సనాతన వ్యాపక ఇది. కాబట్టి ఆకాశం కన్నా పెద్దది అని ఛాందోగ్యోపనిషత్తులో చెప్పింది. నిత్యము సర్వగతము స్థానము అచలము సనాతనము అని కూడా భగవద్గీతలో చెప్పారు. నిత్య సర్వగత స్థానము అచలోయం సనాతన సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞ అని చెప్పేసి మొదలగు శృతి స్మృతులు ఆత్మని సర్వగతంగానే ప్రతిపాదించింది, చెప్పింది, డంకా కొట్టి చెప్పింది. దేర్ఫోర్ ఆత్మకు పరిచ్ఛిన్న భావం అనేటువంటిది లేదు. ఆత్మ కంటే అన్ని వస్తువులు లేనే లేదు. అలా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావంటే నువ్వు లో లెవెల్లోనే ఉండవలసిందే కానీ నీకు పరిపూర్ణత్వం మాత్రం సిద్ధించదో. లో లెవెల్లో ఉండేవాడికి ఎప్పుడు తంటాలుగానే ఉంటుంది. పరిపూర్ణత్వం కలిగించుకొని ఉండేవాడికి మాత్రం ఎటువంటి ఆటంకాలు రానే రావు. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై. హరి ఓం తత్సత్.